బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా మనము రీసెంట్గా మూవీ కాంతారా చాప్టర్ 1 కాంతారా చాప్టర్ 1కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా హైదరాబాద్లో జరిగింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ యొక్క రాకతోటి కాంతారా మూవీ యొక్క పబ్లిసిటీ అనేటువంటిది అమాంతంగా మన తెలుగులో మరియు ఒక పాన్ ఇండియా రేంజ్లో పెరిగిపోయిందనమాట. ఇంకా ఈరోజు రిలీజ్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిద్దాము. అసలుకి ఈ కాంతారా యొక్క ఫస్ట్ చాప్టర్ 1 అన్నమాట ఇది. అంతకుముందు వచ్చినటువంటి కాంతారా మూవీ అనేటువంటిది ఒక రేంజ్లో రిషబ్ శెట్టి యొక్క నటన యొక్క ప్రతిభ కానీ మనము ఎంత పొగిడినా తక్కువే. అదే రేంజ్లో వచ్చినటువంటి ఈ యొక్క మూవీ యొక్క ఎలా ఉంటుంది ఏం సంగతి అనేటువంటిది కూడా అసలుకి కాంతారాని అంతకుముందే యాక్షన్ అనేటువంటిది పిక్స్లో చేసినటువంటి రిషబ్ శెట్టి అసలు దీంట్లో ఎలా ఉండబోతుంది, ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుందా లేకపోతే తగ్గుతుందా అనేటువంటిది వాటి యొక్క డౌట్లు మొత్తాన్ని పటాపంచలు చేస్తూ వచ్చినటువంటి మూవీ కాంతారా చాప్టర్ 1. ఇంకా సినిమా గురించి మాట్లాడినట్లయితే సినిమా యొక్క మూవీ అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉందన్నమాట. అసలుకి రిషబ్ శెట్టి యొక్క నటన చూసినట్లయితే ఒక ఏదైతే మన ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్లో ఉన్నటువంటి హీరోస్లో మన తారక్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే పుష్ప 2 కానీ రీసెంట్గా ఉన్నటువంటి హీరోస్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధమైనటువంటి నటన కనబరచగలడు. మరియు అదేవిధంగా దూసుకొచ్చినటువంటి అల్లు అర్జున్ కూడా అదే రేంజ్లో నటించగల సత్తా ఉందని ఈ మధ్య పుష్ప 2 తోటి మరియు జూనియర్ ఎన్టీఆర్ అయితే అతని యొక్క నటన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళందరితో సమానంగా నటన కలిగినటువంటి మరో నటుడు ఉన్నాడు అంటే అతను రిషబ్ శెట్టి అని ఈ యొక్క మూవీ చూసిన తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే కన్నడ నుంచి చాలా మూవీస్ వచ్చాయి. కేజీఎఫ్ చాప్టర్స్ మొత్తం కన్నడ మూవీస్ నుంచి వచ్చాయి, కన్నడ లాంగ్వేజ్ నుంచి. దాని నుంచి డబ్ చేసినటువంటి మన యొక్క మూవీస్లో భాగంగా ఈరోజు కూడా రిలీజ్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 కూడా మూవీ అమోఘంగా ఉందన్నమాట. అద్భుతమైనటువంటి నేరేషన్ తోటి, అద్భుతమైనటువంటి ట్విస్టులతోటి ఒక మన యొక్క భారతదేశం యొక్క మూలబడి ఉన్నటువంటి సంప్రదాయాలకి మరియు మన యొక్క కళల్ని బ్రతికిస్తూ చేసినటువంటి ఈ మూవీ యొక్క మన యొక్క భారతదేశ యొక్క చరిత్ర మరియు వాటికి ఉన్నటువంటి కళల యొక్క ప్రావీణ్యం గురించి ఒక పక్క తెలియజేస్తేనే రిషబ్ శెట్టి చేసినటువంటి నటనకు తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు రావడం గ్యారంటీ అని కూడా అర్థమవుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ సినిమాలో దాదాపు సాక్షాత్తు రిషబ్ శెట్టి యొక్క నటన చూసినట్లయితే శివుడే ఒక నాట్యం చేసినట్లుగా, ఆ శివుడే ఆ యొక్క కేకలు రంకెలు వేస్తున్నట్లుగా ఉన్నట్లుగా అనిపించింది రిషబ్ శెట్టి యొక్క నటన చూస్తే అనమాట. ఆ స్థాయిలో ఇంకా ఫస్ట్ హాఫ్లో చూసినట్లయితే కొన్ని సీన్లలో ఫస్ట్ హాఫ్లలో కొంత కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉండటం చూసాము. ఇంకా సెకండ్ హాఫ్ చూసినట్లయితే సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో మనము ఆ కాంతారా లోకంలోనే విహరించినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాంతారా యొక్క ఆ యొక్క కళలోనే ఆ యొక్క ప్రపంచంలోనే ఉన్నట్లుగా ఉంటుంది. ఇంకా చివర హాఫ్ అన్ అవర్ గైన్ చూసినట్లయితే అసలుకి మనము సినిమా హాల్లో ఉన్నట్టు ఉండదు, ఆ కాంతారా ప్రపంచంలోనే ఉన్నట్లుగా ఉంటుంది. అవే అసలు కాంతారా మాయమవటము మళ్ళీ రావటము, ఎలా పోతుంది ఎలా వస్తుంది అనేటువంటిది ఇంక రిషబ్ శెట్టి చూపించినటువంటి ప్రతిభ అయితే అసలుకి చెప్పవలసినటువంటి అవసరం లేదనమాట. ఇంకా ఆ స్థాయిలో ఒక మాటలు లేనటువంటి ఒక అనుభూతి అని కూడా చెప్పొచ్చు. ఆ స్థాయిలో రిషబ్ శెట్టి నటించారు. ఇంకా చివరిలో అయితే గూస్బంప్స్ రావడం గ్యారంటీ అనమాట, 100%. ఎందుకంటే ఆ యొక్క రంకెలు కేకలు, ఆ యొక్క కాంతారా చేసేటువంటి ఆ యొక్క సన్నివేశాలు అయితే కానీ వాటి యొక్క అరుపులను చూసి అసలుకి కొంతమంది అయితే అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అయితే కొంచెం భయపడటం జరుగుతుంది. అట్లాగా రిషబ్ శెట్టి చేసినటువంటి నటన దాదాపు నేషనల్ స్థాయిలోనే 100% జాతీయ అవార్డు రావటం పక్కా అని ఆ యొక్క మూవీ చూసిన తర్వాత, రిషబ్ శెట్టి యొక్క నటన చూసిన తర్వాత నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నమాట. ఏదేమైనా సరే ఇంత సాహసోపేతమైనటువంటి మూవీ మామూలు మూవీ కాదు. ఒక బలమైనటువంటి కథా నరేషన్ తోటి ఒక చరిత్ర, ఒక కళను మరియు ఒక కాంతారా అనేటువంటి ఒక లోకాన్ని క్రియేట్ చేసి వచ్చినటువంటి మూవీ అసలుకి ఎట్లా జనాలకి ఒక కొత్త లోకంలో విహరించినట్లుగా ఉంది అన్నమాట ఈ యొక్క మూవీ. ఇంకా చూసినట్లయితే రిషబ్ శెట్టి యొక్క నటన చూసినట్లయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. ఒక్కొక్కరికి చూసినటువంటి వాళ్ళకి మతిపోవటం గ్యారంటీ, గూస్ బంప్స్ అనేటువంటిది 100% పక్కా. ఇంకా చూసినట్లయితే ఇంకా ఈ యొక్క మూవీ మీద ముందే హైప్ క్రియేట్ అయింది. ఇటు పక్క జూనియర్ ఎన్టీఆర్, అక్కడ బాలీవుడ్లో హృతిక్ రోషన్ వీళ్ళంతా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో భాగం కావటం వలన మూవీ మీద అమాంతమైనటువంటి అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలను అందుకోవాలంటే ఆ స్థాయిలోనే నటన కనబరచాలి.
నటన కనపరిచాడే కాబట్టి రిషబ్ శెట్టి కూడా ఎక్కడా తగ్గకుండా ఎప్పటికప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ తర్వాత ఆ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కడ తగ్గకుండా చేశాడు కాబట్టి ఈ మూవీ ఆ రేంజ్లోకి తీసుకెళ్ళిందనమాట. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మూవీ ఇంత రేంజ్లో వెళ్తుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో దీని యొక్క కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏం సంగతి, మరియు ఇక ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి యొక్క కలెక్షన్స్ యొక్క తీరు ఎలా ఉంటుందనేటువంటిది మన యొక్క సినిమా ఈరోజు గడిస్తే కానీ తెలియదు అనమాట. ఏదేమైనా సరే అల్టిమేట్గా రిషబ్ శెట్టి నటించినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ అమోఘము అని చెప్పవచ్చు, అద్భుతం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మన యొక్క భారతదేశ కళలను మరియు మన యొక్క సంప్రదాయాలను బ్రతికిస్తూ తీసినటువంటి ఈ యొక్క ఇట్లాంటి మూవీస్ని మనము ఎక్కడో మూలం దాగున్నటువంటి ఇట్లాంటి మూవీస్ని మనము ఎంకరేజ్ చేయాలి, వాటి యొక్క చరిత్రని వెలికి తీయాలి, మన యొక్క భారతదేశ సంప్రదాయాలను కాపాడాలి. ఇంకా దాదాపు నృత్యాలు కానీ కళలు కానీ ఎన్నో మూలనమన్నటువంటివి మన భారతదేశ కళలు ఉన్నాయి. వీటన్నిటిని తీస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి. మన యొక్క అందమైనటువంటి భారతదేశం యొక్క ప్రతిభ ఉన్నటువంటి ఎన్నో దాగి ఉన్నటువంటి వాటిని తీసి ప్రజలకు చెప్పినట్లయితే వాటి అన్నింటిని బయటపడతాయి. ఆ యొక్క కోణంలోనే రిషబ్ శెట్టి చేసినటువంటి యొక్క సాహసానికి మరియు ప్రయత్నానికి మనము శాల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఆ కళలను, మన యొక్క సంప్రదాయాలను, మన యొక్క భావాలను బ్రతికించాలి అనేటువంటి ఒక పాజిటివ్ టాక్తో వచ్చినటువంటి మూవీ కాబట్టి ఇది 100% భారతీయులందరికీ నచ్చిద్ది అన్నమాట. ఒక ఏదైతే కన్నడ వాళ్ళకే కాకుండా మన యొక్క తెలుగు ప్రేక్షకులు కానీ, అటుపక్క బాలీవుడ్ హిందీ ప్రేక్షకులు కానీ తప్పనిసరిగా ఈ మూవీ అనేటువంటిది ఆకట్టుకోవటము 100% పక్కా. ఎందుకంటే మూవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ ఒక తన్మయత్వంలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు ఆ యొక్క లోకంలో, కాంతారా లోకంలో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క గూస్ బంప్స్ వచ్చే విధంగా ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతూ చూస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ చూసినట్లయితే ఈ యొక్క మూవీ అనేటువంటిది 100% ప్రేక్షకులకి కనెక్ట్ అయిందని కూడా చెప్పవచ్చు. ఇంకా చూసినట్లయితే ఇంకా ప్రీ ఇంటర్వెల్ సీన్లు కానీ, లేకపోతే ఇంటర్వెల్కి ముందు వచ్చేటువంటి కొన్ని సీన్లు ఒక అద్భుత నరేషన్లో తీశాడు. ఇంకా క్లైమాక్స్ అయితే నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నమాట ఈ యొక్క రిషబ్ శెట్టి యొక్క నటన. ఇంకా అల్టిమేట్గా ఈ యొక్క మూవీకి రిషబ్ శెట్టికి 100% జాతీయ అవార్డు రావటం అనేటువంటిది పక్కాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక తెలుగు హీరోలలో ఒక అగ్రగామిగా నిలిచినటువంటి మన హీరోలు దూసుకుపోతున్నటువంటి తరుణంలో రిషబ్ శెట్టి కూడా మరో కోణాన్ని చూపిస్తూ వీళ్ళకి ధీటుగా, మనకు తెలుగు హీరోలకి ధీటుగా మరొక హీరో కూడా రావటం అనేటువంటిది ఎంతో శుభసూచకము. ఇంకా ఈ యొక్క మూవీ అయితే అల్టిమేట్గా ఒక రేంజ్లో ఉందన్నమాట. ఒక వేరే ప్రపంచంలో సాక్షాత్తు శివున్నే మనము చూస్తున్నట్లుగా రిషబ్ శెట్టి యొక్క నటన ఆ యొక్క స్థాయిలో ఉంది అనేటువంటిది చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. మూవీ 100% పక్కా హిట్ టాక్ తోటి నడిచేటువంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఏదేమైనా సరే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.